మూడో ప్రపంచ యుద్ధం ఏమన్నా రాబోతుంది అంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే బంగారం ధర అకస్మాత్తుగా పెరిగిపోవాల్సిన అవసరం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచినో జరుగుతుంది, అట్లాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఎప్పటి నుంచినో జరుగుతుంది. కాబట్టి యుద్ధాల కారణంగా ధరలు పెరిగినాయి అనుకోవడానికి లేదు. ఈ యుద్ధాలు ఆల్రెడీ అలవాటైపోయినాయి. అప్పుడు పెరిగినటువంటి ధరలు అదే రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు బంగారం ఏకంగా 70,000కి 24 క్యారెట్లు, 24,000కి ఏదైతే 22 క్యారెట్లు వెళ్ళిపోయిందంటే ఇది ఖచ్చితంగా ఏదో సంథింగ్ సెంటిమెంట్. ఎందుకంటే ఈ బంగారం రేట్లు సెంటిమెంట్లతో ముడిపడి ఉంటాయి. సాధారణంగా ప్రజలందరూ పెళ్ళిళ్ళు పేరంటాలు జరుగునే టైంలో కావాలని చెప్పి ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టిస్తారు. అట్లా పెరిగిందా, లేకపోతే ఇప్పుడు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సైన్యం ఇప్పుడు నాటో సైన్యం కలిసి అక్కడ రష్యా సరిహద్దుల కంటే ఉక్రెయిన్ దగ్గరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అవసరమైతే దేనికైనా సిద్ధమని ప్రకటిస్తోంది, అణుబాంబులు సిద్ధం అంటోంది. కాబట్టి ఎందుకంటే యుద్ధాల సందర్భంలో రూపాయల విలువలు పనిచేయవు, ఎక్కువగా ఇట్లాంటివే పనిచేస్తుంది. కాబట్టి అట్లా ఏదన్నా జరగబోతుందా అన్నటువంటిది సందేహం.